మ్యూజిక్ పెట్టుకొని ఓల్డ్ హిందీ సాంగ్స్ వింటా హ్యాపీగా బీచ్ని చూసుకుంటా ఉన్నారు. ఇక్కడ నుంచి పడితే అంతే, ఇంకా లోయగా పడిపోవడమే. తల అయితే విచిత్రంగా ఉంది. ఒక కుక్క అదేంది, అది అడవి పందా? షూ అది సడన్గా లేస్తే 3, 4, 5 ఇక్కడ తేనెటీగలు వస్తాయా అని భయం వేస్తాను. ఇందాక ఒక తేనెటీగ వచ్చి ఇట్లా గిర్రని తిరిగిందనమాట. కుక్క పిల్లలు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్లాన్ ఏంటంటే ట్రెక్కింగ్ చేయడం అనమాట. సో ప్లాన్లో అయితే యాక్చువల్లీ ఇక్కడ 4 బీచెస్ ఉంటాయి ఒకే స్ట్రెచ్లో. ఫస్ట్ థింగ్ వచ్చేసి కుడ్లే బీచ్, దాని తర్వాత ఓం బీచ్, దాని తర్వాత హాఫ్ మూన్ బీచ్, దాని తర్వాత లాస్ట్ది ప్యారడైజ్ బీచ్. ఇంకా కొన్ని బీచెస్ ఉన్నాయన్నమాట, లైక్ గోకర్ణ బీచ్, ఇంకా మిడిల్ బీచ్ అని ఒకటి ఉంది. బట్ ఈ స్ట్రెచ్లో అయితే అవి ఉండవు. సో ఈరోజు నా ప్లాన్ ఏంటంటే ఈ 4 బీచెస్ ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్ళడం అనేది. బట్ దెన్ కుడ్లే బీచ్ నేను స్కిప్ చేసినాను అనమాట. ఎందుకంటే కుడ్లే బీచ్ నుంచి ఓం బీచ్కి అరౌండ్ 3 to 4 kilometers ఉంది. ఆటోలో అలా వెళ్తేనే చాలా టైం పడుతుంది. సో కుడ్లే బీచ్ అయితే స్కిప్ చేశాను నేను. ఇంకా చెప్పాను కదా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలుసుకొని వచ్చామన్నమాట. వాళ్ళు ఎవరిపాటికి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ అట్లా ముందు వెళ్తూ కొంచెం ముందు వెనుక వెళ్తూ ఉన్నారన్నమాట అందరం. ప్రస్తుతానికైతే డే లైట్ అంతా వచ్చేసింది. నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంత లైట్ లేకుండే. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండిందో ఒకసారి చూపిస్తాను. 6కి స్టార్ట్ అయితే ఇక్కడికి 6:40కి వచ్చామన్నమాట. యాక్చువల్లీ పర్సనల్ వెహికల్స్ ఉంటే దాంట్లో వచ్చేయచ్చు. మేమైతే కొందరు బైక్స్లో, కొందరు ఆటోలలో అట్లా వచ్చినాము. ఇంకా అంతా గ్యాంగ్ కలిసి. టైం 6:40 అవుతుంది. ఇటు సైడ్ సన్ రైజ్ బీచెస్ కాదు కాబట్టి ఇంకా కొంచెం డార్క్గానే ఉంది 6:40 అయినా కానీ. సో ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము. ఎలా వెళ్ళాలో ఇంకా చూద్దాం. అదో బీచ్. ప్రస్తుతానికైతే లైటింగ్ అంత లేదు, సో ఇప్పుడు ఏం పెద్ద తీయను వీడియో. ఇంకేదైనా మంచి లొకేషన్కి వెళ్తే లైటింగ్ వచ్చినాక నెక్స్ట్ బీచెస్లో తీద్దాం వీడియో. సో ఇదే అనమాట ఓం షేప్. చూడండి, ఇలా ఉంది కదా. యాక్చువల్లీ మేము రివర్స్లో చేస్తున్నాము ట్రెక్కింగ్, అండ్ లైటింగ్ కూడా లేదులే. సో నమస్తే కెఫే కూడా ఉంది ఇక్కడే. వద్దాం, ఈ కెఫేకి ఎలాగూ రావాలి. సో మళ్ళీ బీచ్ టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా త్వరగా వెళ్ళిపోదాం. లైటింగ్ కూడా లేదు. కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నారు అందరూ. ఇక్కడ రాక్స్ అన్నీ చాలా బాగున్నాయి నమస్తే కెఫే ముందర. ఇక్కడ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి, కిందికి ఉన్నాయి. ఇట్లా చెట్ల మీదే కూర్చోవచ్చు. సూపర్ ఉంది బీచ్ అయితే. మళ్ళీ రావాలి. 6:57 టైం అయితే. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి. అలా వెళ్ళి అక్కడ నుంచి నెక్స్ట్ హాఫ్ మూన్ బీచ్కి. ఏడు చూడే, మీరంతా ఎంత చూస్తున్నారో తెలియదు కానీ వీడియో ఇది మాత్రం బాగా వింటుంది. హలో హలో పలకవా? ఇక్కడ అన్నీ బీచ్ షాక్స్ ఉన్నట్టున్నాయి. ఈవినింగ్ హ్యాపెనింగ్ ఉంటాయేమో మరి. ఇక్కడ నుండి హాఫ్ మూన్ బీచ్కి వెళ్ళాలి. ఈ వీడియో వరకు టోటలీ ట్రెక్ ఫోకస్ చేస్తానన్నమాట, ట్రెక్కింగ్. బట్ ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుందన్నమాట. నేను గోకర్ణలో మా మమ్మీకి మురుడేశ్వర్ అంటే అదొకటి ఉండింది మెయిన్, అది చూడాలని. నాకైతే ట్రెక్కింగ్ మెయిన్ ఉండిందనమాట. ట్రెక్కింగ్ చేయాలి అనేసి. నాకు చెప్పాలంటే కాలు మొత్తం కొంచెం బ్రూసెస్ ఉన్నాయన్నమాట, చెప్పులు కరిచి అంతా. కానీ నేను చెప్పులు వేసుకొని వచ్చేసినాను ఇంకా. అంటే షూస్ వేసుకుంటే కొంచెం అంతా కరుస్తా, అట్లంతా నొప్పి అవుతూ ఉండే.
ట్రెక్కింగ్ చేయాలి పక్కా అనుకొని నేనైతే వచ్చేసినాను. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. బీచ్ చాలా బాగుంది నడిచేకి, అండ్ చాలా జనాలు అయితే హడావిడిగా అట్లంతా లేదు, అట్లీస్ట్ ఈ టైంలో లేదు. సో ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాము హాఫ్ మూన్ బీచ్కి. నేను చూపిస్తాను దారిలో మీకు ఇంట్రెస్టింగ్ ఏదైనా అనిపిస్తే, ట్రెక్కింగ్ కొంచెం కష్టంగా ఉన్న చోట్ల ఇంకేదైనా సీనిక్గా అనిపిస్తే ఆ ఫుటేజ్ కూడా చూపిస్తాను. ఒకవేళ పీక్ పాయింట్కి ఏదైనా ఎక్కినాం అనుకో, అప్పుడు ఈ ఓమ్ షేప్ అనేది ఎలా కనబడుతుందో ఎక్కినాక అప్పుడు చూపిస్తాను. నేను చెప్పాగా కాలికి అంత దెబ్బ తగిలిందని. సో ఓమ్ బీచ్లో సన్ రైజ్ అయిపోయిందనమాట. టైం అరౌండ్ 7:30 అవుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ హాఫ్ మూన్ బీచ్కి ఇంకా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. ఎండ అయితే మరీ ఎక్కువ లేదు. సో లాస్ట్ బీచ్ వెళ్ళే వరకు ఎండ ఉండకూడదని చూద్దాం అనుకుంటున్నాం, ఏమవుతుందో చూద్దాం. వావ్ వావ్ వావ్, కొంచెం డీప్ ఉన్నట్టుంది నాకైతే అనిపిస్తుంది. అలలు పెద్దగా లేవు కానీ బట్ ఇట్లా స్లాంట్గా ఉంది బీచ్. ఈ ఓమ్ బీచ్ చుట్టూ అన్ని షాక్స్ ఉన్నాయి. అటు చూడండి బాగా ముసలోళ్ళు ఇద్దరు కప్పులు కూర్చొని మంచిగా తింటూ ఉన్నారు. చూడండి ఇక్కడ అన్ని షాక్సే. ఈ దారిలో ఇలా ఎక్కుతా వెళ్ళాలన్నమాట నెక్స్ట్ బీచ్కి. మీకు మేబీ లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి కనపడకపోవచ్చు, చూపిస్తాను ఆగండి. సో ఈ షాక్స్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్కి ఇటు వచ్చేస్తే ఇక్కడ రాసుంటారు, ఒక బోర్డు ఉంటుంది, హాఫ్ మూన్ బీచ్, పారడైజ్ బీచ్ అనేసి. ఇక్కడ ట్రెక్కింగ్ స్పాట్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళాలా. బేసిక్గా రూట్ అంతా తెలియాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడికి వస్తే నీట్గా వెళ్ళిపోవచ్చు. అంటే ఒకే బార్డర్లో ఎడ్జ్లో ఎట్లా వెళ్తూ ఉంటే ఒక బీచ్ నుండి ఇంకో బీచ్కి వెళ్ళిపోవచ్చు. సూపర్ ఉంది ట్రెక్కింగ్ పాత్ అయితే. అమ్మా సో ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తే మధ్యలో ఇలా కూడా ఉన్నాయి, పైనాపిల్, కొబ్బరి బొండం, మనకి తోడు కుక్కలు. కుక్క కూడా భయపడి వెళ్ళిపోతుంది, అది ఏందో కానీ ఊపిరి పీలుస్తుందో చూద్దాం. తల అయితే విచిత్రంగా ఉంది, ఖచ్చితంగా పందే. కుక్క అదేందో చూసి రాపో. ఓ కుక్క, అదేంది అది అడవి పందా? అయినానా అది ఊపిరి పీల్చుకోవట్లే, చచ్చిపోయినట్టుంది. పీల్చట్లే,
అది ముళ్ళ పందా, అడవి పంది పక్క. దేవుడా దేవుడా దేవుడా, చచ్చిపోయింది కదా అమ్మే. ఎట్లా షూ అది సడన్గా లేస్తే. ఓకే రెడీ, 1 2 3 4 5. I'll jump, okay? చలో షూర్. ఇప్పుడైతే నేను సక్సెస్ఫుల్గా దాని నుండి దాటేసినాను. ఇది ఎట్లా చచ్చిపోయిందో తెలియదు నాకైతే, బట్ పందిని, అడవి పందిని అరచేద్దండి, ఏం కాదులేదు. ఓకే, హాఫ్ మూన్ బీచ్ కనపడుతుంది. ఇంకా కిందికి దిగాలనుకుంటా. నాకైతే ఎండ ముఖాన కొడుతుంది. నేను కనపడతానా లేదా ఏం తెలియట్లే స్క్రీన్లో. సీ వ్యూ చూడండి. మొత్తానికి ట్రెక్కింగ్ అడ్వెంచరస్గా జరుగుతుందన్నమాట. అడవి పంది, దాన్ని దాటి దూకి రావడం సూపర్. ఇక్కడ నుంచి పడితే అంతే, ఇంకా లోయలో పడిపోవడమే. లోయ కాదు, డైరెక్ట్ బీచ్లోకి వెళ్ళిపోతాం. ఐ థింక్ ఇదే హాఫ్ మూన్ బీచ్ అనుకుంటా, ఇదే. సో ఇక్కడైతే ఏం పెద్ద అవసరం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. టైము 8:15 అవుతుంది. ఇక్కడ చూడండి, ట్రెక్కింగ్ చేసుకొని వచ్చి టెంట్స్ వేసుకొని ఇక్కడ ఉంటున్నట్టున్నారు. అంటే మేబీ నైట్ స్టే చేసేకి అట్లా. కొందరు పోయి నీళ్ళల్లో దిగినారు. హార్డ్లీ ఒక 100 మీటర్స్ ఉంటుంది అంతే ఈ బీచ్ అయితే. మనం ఇప్పుడు ఆ రూట్లో వచ్చినాం ట్రెక్కింగ్ చేసుకుంటా. సో హాఫ్ మూన్ బీచ్కి అయితే వచ్చేసాము. టైం 8:15 అవుతుంది. 7:30కి అక్కడ స్టార్ట్ అయినట్టు గుర్తు ఓమ్ బీచ్లో. బేసిక్గా నేను బ్లాగింగ్ చేసుకుంటా, మెల్లిగా నడుచుకుంటా అట్లా వస్తున్నా కాబట్టి టైం పడుతుంది. బట్ మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అంటే తక్కువ టైమే పడుతుంది, ఎక్కువ పెద్ద దూరం ఏం లేదనమాట. ఇంకా మీరు ఎంతసేపు వీడియోలు ఫోటోలు తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది, ఎంతమంది గ్యాంగ్ ఉన్నారు, ఎవరు స్లోగా వస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఈజీగానే ఉంది ట్రెక్కింగ్ అయితే, మరి కష్టంగా అన్నట్టు లేదు. బట్ చూసినారు కదా ఇందాక ఆ అడవి పంది ఒకటి కనపడింది, అది బతికుందేమో అని చెప్పి ఒక 10 నిమిషాలు ఆగి చూస్తూ ఉన్నాము. అని పొట్టనే చూస్తూ ఉన్నాం అది ఊపిరి పీలుస్తుందా లేదా అని. బట్ యా, సీరియస్లీ అడ్వెంచరస్గా ఉంది. ఎంతమందికి ఇట్లా అంటే దారిలో ఇట్లా ఒక పిగ్, అడవి పంది, అది కూడా వైల్డ్ పిగ్ చనిపోయి ఉండి క్రేజీగా అనిపించింది. కొంచెం బాగుంది, మనకు కూడా కంటెంట్ దొరికింది మంచిగా. నైస్. ఈ బీచ్ అయితే నాకు ఇది చూస్తుంటే గోవాలో బటర్ఫ్లై బీచ్ అని ఉండేది, నేను అన్న వెళ్ళినాము, ఆ బీచ్ గుర్తొస్తుంది అనమాట. కాకపోతే ఇది కొంచెం అంత నీట్గా లేదు, అది చాలా బాగుండింది. లైక్ కొండల బ్యాక్డ్రాప్ కానీ, 2 కొండలు మధ్యలో ఇట్లా యూ షేప్లో బీచ్ ఉండేది అనమాట. డెప్త్ ఉండేది బాగా. ఇక్కడ కూడా డీప్ ఉన్నట్టుంది. ఇక్కడ గోవాలో అడ్వాంటేజ్ ఏంటంటే అలలు పెద్ద పెద్దగా అయితే రావన్నమాట. సో అదొక అడ్వాంటేజ్ అంటే నీళ్ళల్లో దిగేకి సేఫ్గా ఉంటుంది కొంచెం. బట్ నేనైతే దిగట్లేదులే ఇప్పుడు కానీ. అండ్ మన మొబైల్లో నేను ఒక తింగర్ పని చేసినాను అనమాట. నైట్ అంతా పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ పెట్టి తీసుకొని రావడం మర్చిపోయి వచ్చినాను. సో ఇప్పుడు ఛార్జింగ్ అరౌండ్ 30% ఏమో ఉంది. ఇక్కడ నుండి ప్యారడైస్ బీచ్ కూడా ఇంకా కవర్ చేయాలి. సో కొంచెం ఛార్జింగ్ అయితే సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా.
బీచ్లో అయితే శివా మూన్ కెఫే అని ఒకటి ఉంది. ఇక్కడైతే టెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఎక్కడ ఆన్లైన్లో పెట్టలేదంట, పోస్ట్ చేయలేదు, అంటే అకామిడేషన్ కోసం. న్యూ ఇయర్ టైంలో అయితే ఈ పెద్ద టెంట్ వచ్చేసి 600 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 300 రూపీస్. ఐ థింక్ దీంట్లో 2 మెంబర్స్ ఫిట్ అవుతారు అనుకుంటా. ఎదురుగే బీచ్ ఉంది. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. అండ్ పెద్ద టెంట్ చూడండి లోపల ఎలా ఉందో. ఇవన్నీ ఆన్లైన్లో ఎక్కడ చూపించలేదు, లైక్ గో ఐబీబో. నేను అన్నీ వెతికాను, నాకు ఎక్కడే కానీ చూపిలా. సో నేను నెంబర్ కనుక్కుంటా, డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి మీరు నెంబర్ చూడండి. ఇన్ కేస్ మీరు ఇలా టెంట్స్లో అట్లా స్టే చేయాలనుకుంటే వచ్చి హాఫ్ మూన్ బీచ్లో ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో ఇది నెంబర్ అనమాట వీళ్ళది. సో ఇది శివా మూన్ కెఫే. ఇక్కడ ఫుడ్ ఉంది అండ్ దెన్ టెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, హాఫ్ మూన్ బీచ్ నుంచి ప్యారడైజ్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. టైం అరౌండ్ 9 అవుతుంది. గోకర్ణ అనగానే నేను ట్రెక్కింగ్కే మోస్ట్ ఎక్సైటెడ్ ఉండే, ఎందుకే ఇంత అడ్వెంచరస్గా ఉంది చూడండి. చుక్కలు కనబడుతున్నాయి. దిగడం ఏం కాదు కానీ ఎక్కడం కష్టంగా ఉందబ్బా. సో రూట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అందుకే గ్యాంగ్తో వస్తే బెటర్. అండ్ మ్యాప్స్ పెట్టుకొని వస్తే కొంచెం ఆ డిరెక్షన్ని బట్టి మీరు వెళ్తూ ఉంటే బెటర్ అనమాట. ఇక్కడ తేనెటీగలు వస్తాయా అని భయం వేస్తాను. ఇందాక ఒక తేనెటీగ వచ్చి ఇట్లా గిర్రని తిరిగిందనమాట. ఫుల్ టెన్షన్ వేసింది, ఎక్కడన్నా పుట్ట ఉందేమో, అది వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ గ్యాంగ్ని తీసుకొస్తుందేమో అని. థ్యాంక్ గాడ్ ఏం కాలేదు. ఇంకో 10-15 మినిట్స్ ట్రెక్కింగ్ చేస్తే ప్యారడైజ్ బీచ్ రీచ్ అయిపోతాము. తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మోస్ట్లీ ఆటోలో లేదా బోట్ ఉంటే బోట్లో రిటర్న్ అయిపోతాం అంతే. మేము హిల్ ఎక్కొచ్చాము కదా, వీళ్ళు చూడండి ఇక్కడే రాళ్ళ దగ్గర ఎడ్జ్లో వచ్చేస్తున్నారు. ఇది కొంచెం రిస్కీ అనిపిస్తుంది వాళ్ళు చేసేది. సో ప్యారడైజ్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఎండ దంచి కొడుతుంది. అందరు ట్రెక్కింగ్ అలా చేసుకుంటూ వస్తూ ఉన్నారు చూడండి.
సో వీళ్ళు చూడండి ఎంత బాగా మ్యూజిక్ పెట్టుకొని ఓల్డ్ హిందీ సాంగ్స్ వింటా హ్యాపీగా బీచ్ని చూసుకుంటా ఉన్నారు. సో ప్యారడైస్ బీచ్కి అయితే వచ్చాము. అరౌండ్ 10:30కి అలా రీచ్ అయ్యాము అనుకుంటా. నేను చెప్పాగా నేను అక్కడక్కడ ఆగుతా అట్లంతా వస్తా ఉన్నా కాబట్టి లేట్ అయింది. అదర్వైజ్ 3 hours 2.5 hours చాలబ్బా ఈ 3 బీచెస్కి అయితే. కుడ్లే టు ఓమ్ బీచ్ అయితే ఒక 1/2 hour 2 hours పడుతుందని విన్నాను, మరి తెలీదు. సో ఓవరాల్ మీకు ఒక 5 hours ఉంటే కాసేపు ప్రతి బీచ్లో ఉండి చూసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఏదైనా తినేది ఉంటే తిని అంతా ట్రెక్కింగ్ నిదానంగా చేసుకొని అంత నీట్గా సరిపోతుంది. ఇక్కడితో ట్రెక్కింగ్ ఎండ్. నెక్స్ట్ వీడియోస్ ఎక్కడికి వెళ్తానో ఏంటో ఇంకా క్లారిటీ లేదు. ఈవినింగ్ అయితే ఒక బీచ్కి వెళ్తాను అనమాట, మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకొని. ఇంకా మిగతా డీటెయిల్స్కి వచ్చినట్టయితే ఇక్కడ వాటర్ బాటిల్స్ మీరు తెచ్చుకుంటే బెటరు, ఇక్కడికి వస్తే చల్లగా తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని ప్రైజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అబ్బా. మ్యాగీ అయితే 80 rupees ఎగ్ మ్యాగీ, అండ్ బ్రెడ్ ఆమ్లెట్ వచ్చి 3 బ్రెడ్లు ఉండే 70 rupees. కొబ్బరి బొండం వచ్చి 50 rupees. పెద్దగా ఉంది, కొబ్బరి కూడా ఉందిలే. బట్ నాకు ఓకే అనిపించింది, అంటే వీళ్ళు ఇంత దూరం ఇవన్నీ తెచ్చి వాళ్ళకి అదే కదా లైవ్లీహుడ్, ఇంకా లైట్ అనిపించింది నాకైతే. ఇన్ కేస్ మీరు కొంచెం బడ్జెట్లో అయిపోవాలా అన్నీ చూసుకున్నట్టయితే చూసుకోండి, ఫుడ్ తెచ్చుకోండి, వాటర్ కూడా తెచ్చుకోండి. ఇక్కడ షవర్ చేసే కూడా ఉంది చూడండి, జెంట్స్ లేడీస్ సపరేట్గా. అండ్ ఇక్కడ టెంట్స్ అన్నీ వేసి నీట్గా అరేంజ్ చేశారు. టాయిలెట్ ఇక్కడ ఉంది, లేడీస్ టాయిలెట్. బాగుంది ప్లేస్. ఇక్కడ వచ్చి కూడా ఉండొచ్చు టెంట్లు వేసుకొని మంచిగా. ఎండ ఉంది మధ్యాహ్నం పూట్ల ఆబ్వియస్లీ, బట్ నైట్ నుంచి మార్నింగ్ వరకు అయితే చాలా బాగుంటుంది. కుక్క పిల్లలు, హే క్యూటీ, అది చూడ ఆడుకుంటుంది నాతో. ఈ పెద్ద టెంట్లు అయితే 4000 rupees అంట న్యూ ఇయర్ టైంలో. 4,000 rupees 6 members పడుకోవచ్చు అంట. ఇంకా గ్యాంగ్ వస్తే మీరు తీసుకోవచ్చు న్యూ ఇయర్ టైంలోనే, మిగతా అప్పుడు అంత కాస్ట్ ఏమి ఉండవు అంటున్నారు వాళ్ళు, చీపే అంట. టెంట్ చూడండి ఒకసారి, బాగా పెద్దగా ఉంది రూమ్ లాగా, అంటే ఆబ్వియస్లీ చాలా పెద్దగా ఉంది. నైస్. పెద్ద గ్యాంగ్తో వస్తే చాలా బాగుంటుంది ప్లేస్. వాలీబాల్ ఆడుకునే కూడా ఉంది ప్యారడైస్ బీచ్లో, దిగొచ్చు కూడా. కానీ ఇంకా ఫుల్ ఎండ్ ఉంది, మా వల్ల కాదు. ఇది చూస్తున్నారా, చిన్న 1 year బేబీస్ని కూడా తీసుకొచ్చినారు. క్రేజీ అసలు. సో బోటింగ్లో వెళ్తున్నాం అనమాట మేము. ఇక్కడ పర్ హెడ్ 300. వీళ్ళు అసలు తగ్గియరు. యాక్చువల్లీ ఇక్కడ కయాకింగ్ కూడా ఉన్నాయి. 400 అంట. 1/2 hour ఇస్తారు టైము ఒక్కొక్కరికి. వెళ్ళొచ్చు మనమే, వాళ్ళేం ఉండరు. లైఫ్ జాకెట్స్ వేసుకొని వెళ్ళడమే. ನಮ್ಮ ಗೋಕರ್ಣ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಬಾಟಿಲಾಗ ಬಂದೆ ಎಪ್ಪರಿಗೆ ಕೊಡ್ತೀನಿ.
సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైజ్. ఐ హోప్ మీకు ఈ గోకర్ణ సిరీస్ ఆఫ్ వ్లాగ్స్ అన్ని నచ్చుతున్నాయి అనుకుంటా. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఈ వీడియోతో నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. అట్లీస్ట్ గోకర్ణ వ్లాగ్స్తో స్టార్ట్ చేయండి. గోకర్ణ సిరీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. మంచి మంచి ప్లేసెస్, మంచి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాను. సో మిస్ కాకండి అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.